రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. మరియు విద్యార్థులకు మరియు స్నేహితులకు కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. వేదిక మీదకు ఇచ్చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసినందుకు అలాగే మమ్మల్ని గ్యాదర్ చేసినందుకు ఎందుకంటే డిసిప్లిన్ అంటే దొమ్మేర స్కూల్ ఎవరన్నా ఉంటే కనుక ముందు దొమ్మేర పిల్లలు చూసి లైన్లో పెట్టండి కూడా. మీకు గెట్ టుగెదర్ ఏమో మాకు తెలియదు కానీ మాకు గెట్ టుగెదర్లో ఉంది, మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మేము అందరం కలవడం కూడా కష్టం అవుతుంది. ఈ వర్గం మేమందరం కలుస్తున్నాం, ఈ వల్ల మేము చాలా మీకు చెప్పాలి. మీరు మా చెప్పడం కాదు ఏ మీకు థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అంటే మీరు ఎదిగి పెద్దదైనా మా అందరికీ పిల్లలే ఇప్పటికీ కూడా. మిమ్మల్ని అలా చూస్తున్నట్టే ఉంది ఇప్పుడు కూడా. మీరంటే డ్రెస్సులో వేషధారణ మారింది కానీ పిల్లల మొహాలన్నీ మాకు అలాగే కనిపిస్తున్నాయి. ఆ మొహాలని ఊహించుకుంటున్నాం, అలాగే ఆనందపడుతున్నాం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే క్లాస్లో ఉన్నట్టు వాళ్ళు ఒకసారి కంట్రోల్ చేసి ఏదో ఒక లెసన్ చెప్పినట్టు ఏమైనా మొదలుపెట్టి మేము కంట్రోల్ చేసినప్పుడు చెప్తా అనిపిస్తుంది. ఈ స్కూలు మీది ప్లస్ నాది కూడా, ఎందుకంటే నేను చదివింది ఇదే స్కూలు. చంద్రబాబు తిరిగేస్తుంటే ఫస్ట్ అన్నీ లేపి హిందీ చదవమన్నారు. నాకు అప్పుడు హిందీ రాదు. మెల్లప్పుడు సందీప్ మా హిందీ వచ్చాడికి కూర్చోబెట్టే సారు పొద్దున కల్లా నువ్వు అది చెప్పాలి. ఇప్పటికే నాకు గుర్తుంది, పద్యం చెప్తా. గురు గోవింద్ దోహో కడే కాకే రాఘవంపై బలిహారి గురువకనే గోవిందో దివ్యమతాయి. ఇది తెలుగులో రాసి చదువుకుంటాను చెప్తుంది. సార్ వాళ్ళు కొట్టేస్తే లైవ్ చదువుకోవాల్సి వచ్చింది. నేను ఇంకా పద్యం గుర్తుంది 10 years అయినా నాకు. స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా. గెట్ టుగెదర్ అనేసి మొత్తం అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. అసలు దీనికోసం అయితే మీరు అందరూ చాలా
కష్టపడి ఉంటారు. మనల్ని కంట్రోల్ చేయడానికి ఒక సైన్ వాడేవారు. అదేంటో తెలుసా? 1 2 3 స్టాచ్యూ. అంతే ఇంకా మేడం మాట్లాడతారు కింద మనం. 6th అనేసరికి ప్రైమరీ నుంచి వచ్చారు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే ఇంక నాకు ఉన్నటువంటి వర్డ్ ఒకటే అనమాట. రెడీ 1 2 3 స్టాచ్యూ. Mustafa, don't worry Mustafa, కాలం నీ నేస్తం Mustafa. చాలా సంతోషం. ఈ విధంగా అందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సింపుల్ సూపర్, చాలా బాగుంది. మళ్ళీ స్కూల్ వచ్చామంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడలేదు. కాలం నీ నేస్తం Mustafa. 2014-2015 సంవత్సరానికి చెందిన విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు తెలిసి మీ బ్యాచ్ 75 మంది అనుకుంటా కదా, 75 మంది. సో ఈ రకంగా మనందరం కూడా చక్కగా మీ అందరినీ మళ్ళీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.